హాయ్ అండి అందరికీ. ఈవినింగ్ టైంలో మా లడ్డు ఎక్కడైనా బయటికి వెళ్దాం నడు మమ్మీ అంటే, నేను మా ఆయన లడ్డు అయితే బయటికైతే వెళ్ళినామనమాట. సిటీ సైడు మామూలుగా తిరుగుదామని. ఇది చందానగర్ అనమాట. అక్కడ సైడ్ అయితే వెళ్ళినాము. నైట్‌ల ఒక్కొక్క బిల్డింగ్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయంటే, టీవీలో అన్నీ యాడ్ ఒస్తాయి గదా! సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నైట్‌లో అయితే సూపర్‌గా అనిపిస్తాయనమాట. మేమంతా నైట్‌లో ఎప్పుడు వెళ్ళలేమనమాట గానీ 7 ఏమో అయితుంది. 7:30 అట్లా అయితుంది గానీ, నైట్‌లో మంచిగా అనిపిస్తున్నాయన్నమాట. ఫైనల్‌గా వచ్చేటప్పుడేమో మా లడ్డు ఫ్రూట్స్ తీసుకోమన్నాడు. అదైతే మేమెప్పుడు తినలేదు. మా లడ్డు టేస్ట్ చూద్దాం మమ్మీ అంటే చూసినాము. అయినా సరే నేను వద్దని చెప్పిన. కొత్తయి టేస్ట్ చేయొద్దు లడ్డు మళ్ళా కడుపు నొప్పి ఏమన్నా వస్తాయేమో అని వద్దని చెప్పిన. తర్వాత ఇవైతే 1 కిలో తీసుకున్నా. సపోటా 1 కిలో అయితే తీసుకున్నా. బఠానీలైతే ఒక 100కేమో 3 కేజీస్ ఇచ్చిర్రు. 3 కిలోలైతే బఠానీ తీసుకున్నా. సపోటాస్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. 1 కేజీ అయితే తీసుకున్నా. 50కి 1 కేజీ అయితే ఇచ్చేసిర్రు. అన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంటికైతే వస్తున్నామనమాట. వచ్చేటప్పుడు నేనైతే ఆ బిడ్లింగ్ లైట్లు చూసి అన్ని వీడియో అయితే తీసుకొని వస్తున్నా అనమాట. అక్కడే నేను మా ఆయన పానీపూరి తిన్నాము. తర్వాత మా లడ్డు జ్యూస్ అడిగిండు. వాళ్ళ డ్యాడీనేమో బాదం జ్యూస్ అయితే ఇప్పించిండు ఆయనకు. తాగిరిద్దరు అక్కడనే. మళ్ళా ఐషుకొకటైతే పార్సెల్ తీసుకున్నారనమాట. బయటికి వెళ్తే కంపల్సరీ నేనైతే పానీపూరి ఒక్కటే అడుగుతా. నాకింకేం పోవనమాట. నేను పానీపూరికి అట్‌లీస్ట్ ఒక్కటే తింటా. ఈ జ్యూసు, ఐస్ క్రీమ్ ఇవన్నీ తింటే నాకైతే హెడ్‌ఏకొస్తది. కూలున్న ఏ ఐటెమ్ అయినా మేము ఇంటికి రానీకి మొత్తం 8:00 అయితే అయిందనమాట. మీరొక చిన్న లైక్ అయితే చేసుకోండి ప్లీజ్.